तास्यवान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम् लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगि संदष्ट जीवजीवातवे नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवम् वेदान्ताचार्य सच्छिष्यम् उडैवर्लमहं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। శ్రీమద్వరవరమునయే నమః। జై శ్రీమన్నారాయణ। భగవద్బంధులారా, ఈ చాతుర్మాస్య కాలంలో తిరుమంత్రార్థాన్ని మనం స్వామివారి మంగళాశాసనంతో నిర్వహించుకుంటున్నాం. ఏది ఏమైనా మనందరం బాగుపడాలి, మనందరం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ముందు మనకు మనస్సులో ఉండాలి. పరమాత్మ కూడా అదే తలుస్తాడట. తనకున్నటువంటి సంతానం ముగ్గురు, నిత్యులు, ముక్తులు, బద్ధులు. నిత్యులైన వారు ఎప్పుడూ వైకుంఠంలోనే ఉంటారు. వాళ్ళకి జ్ఞానం అనేది సంకుచితం కాదు, వాళ్ళకి ఎప్పుడూ జ్ఞానం అనేది అలాగే ఉంటుంది. ఇక ముక్తులు ఈ లోకంలో కొంతకాలం ఉండి భగవద్ అనుగ్రహం చేత వారంతా కూడా వైకుంఠాన్ని పొందినవారు. వాళ్ళు అక్కడ ఆనందంగానే ఉన్నారు. కానీ పరమాత్మకి తనకున్న సంతానంలో ఒక్కడు దూరమైపోయాడు, వాడే బద్ధుడు. అంటే మనందరం బద్ధ జీవులం. 84 లక్షల జీవరాశి అంటున్నారు. దీంట్లో ఎన్నెన్ని కోటాను కోట్ల మంది వ్యక్తులు, జంతువులు అన్నీ ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఈ సంసారంలో పడి తిరగడమేనా? అయ్యో వీళ్ళు నన్ను పొందలేకపోతున్నారే, వీళ్ళ కోసం ఏదైనా చేయాలి అని పరమాత్మ అనుకున్నాడు. గతంలో వీడికి ఇంద్రియాలు ఇస్తే ఇంద్రియాలతో వీడు స్వార్థపూరితమైనటువంటి కార్యాలని చేయడం వల్ల పరమాత్మ వీడికి ఇంద్రియాలు లేకుండా పోయాడే, అయ్యో వీడికి ఏదైనా ఇవ్వాలి అని పాపం తాను తలచి రెక్కల్లేని పక్షి ఎలా ఎగరలేదో, వీడికి కూడా శరీరం కానీ ఇంద్రియాలు కానీ లేకపోతే ఏం కర్మ చేయగలడు? ఏదైనా ఒక సాధన ఉండాలి అని పరమాత్మ ఈ బద్ధజీవులందరికీ కూడా కరణ కళేబరాన్ని ఇచ్చాడు అని నేను మనం చెప్పుకున్నాం. అలా ఇచ్చి అయ్యో వీడికి కనీసం తన జీవవర్గంలో ఉన్నటువంటి నిత్యులు కానీ ముక్తులు కానీ ఇలా నన్ను పొందుతున్నారనే ఆలోచన లేదు. ఎప్పుడైనా మనిషికి ఒక ఆలోచన ఉండాలి, నా తోటివాడు చాలా గొప్పగా ఎదుగుతున్నాడే, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను కూడా మంచిగా అవ్వాలని ఆలోచన ఉండాలి. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ ఆలోచన లేదు. ఎంతసేపు శరీరం మీద మనిషికి దృష్టి ఎక్కువ, దాన్ని బాగా చూసుకోవాలి, అందాన్ని పెంచుకోవాలి, శరీరం సౌష్ఠవంగా ఉండాలి అనుకుంటున్నాను తప్ప మనస్సుని బాగు చేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి, ఎప్పుడు కూడా పరమాత్మతోనే నా మనస్సు చేరి ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఈ సంసారంలో చాలా తక్కువగా, ఎవరో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కొంతమందికి తప్ప అందరికీ రాదు. ఈ లోకంలో అందరూ కూడా బుభుక్షువులే తప్ప ముముక్షువులు ఎవరూ లేరట. అదేమిటనేది రేపు మనం సూత్రంలోకి వెళ్ళాక తెలుసుకుందాం. అందువల్ల ఇలా ఉన్న మనందరికీ పరమాత్మ అత్యంత పరమ కృపతో మనకి శరీర ఇంద్రియాన్ని ఇచ్చి, అరే ఇప్పటికైనా సరే వీటిని వాడి నన్ను చేరండి, వీటితో ఎంతసేపు స్వార్థ ప్రయోజనాలతో అక్కడే ఉండిపోకండి అని పరమాత్మ మనకి శరీరాలు ఇస్తే, ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. అందుకోసమని మనకి పరమాత్మ ఒక పుస్తకాన్ని కూడా ఇచ్చేట. ఒక వస్తువును తయారు చేసిన వాడు ఆ వస్తువుని ఎలా వాడాలో చెప్తూ ఒక చిన్న పుస్తకాన్ని ఇస్తాడు, మాన్యువల్ గా అంటుంటారు కదా. అలా ఒక పుస్తకాన్ని పరమాత్మ మనకి ఇచ్చాడు. ఎందుకంటే మిగతా వాటికి బుద్ధి జ్ఞానం అవి లేవు కనుక ఆ జంతుజాలాలకి పుస్తకాలు ఇవ్వరా. మీరంతా పాపానుభవం అనుభవించండి చాలు. అందుకే మిగతా తిరియక్కులు కానీ స్థావరాలు కానీ ఇవేవి కూడా కొత్తగా పాపాలు ఏవి చేసే ఒక చర్య ఉండదు. వాటికి పాపం ఏం తెలియదు గనక పాపానుభవం చేయటం కోసమే వాడికి జన్మ. కానీ మనిషికి మాత్రం పరమాత్మ బుద్ధి ఇచ్చాడు గనక ఈ బుద్ధి వివేకం కలిగి ఉంటుంది కదా.
యుక్త విచక్షణ కలిగి ఉంటుంది బుద్ధి. దీంతో ఆలోచించుకోవాలి, ఇది తగినది, ఇది తగనిది అని. కానీ మనిషి బుద్ధి ఇచ్చిన తర్వాత కూడా ఆ బుద్ధిని పాడు చేసుకుంటున్నాడు కదా. సరే, వీడికి ఏదైనా మంచి చెడులు చెప్పడానికి ఒకటి ఇద్దాము అని పరమాత్మ ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అది సామాన్యమైంది కాదు, దాన్ని వివరిస్తున్నారు. దానికే వేదము అని పేరు. ఎలాంటిది అది? అపౌరుషేయమాయ్, నిత్య నిర్దోషమాయ్, స్వతః ప్రమాణమాన వేదత్తయ్యం అన్నారు. వేదము, ఆ వేదానికి ఎన్ని విశేషణాలు వేశారో చూడండి. అపౌరుషేయమాయ్, అపౌరుషేయము అంటున్నారు వేదాన్ని. ఏమిటి అపౌరుషేయము అంటే? ఏ పురుషుని చేత రాయబడని గ్రంథము. లోకంలో మనందరం పుస్తకాలు రాస్తూ ఉంటారు. నేను ఈ పుస్తకం రాశానండి, ఆ పుస్తకం రాశానండి అని. కానీ వేదాన్ని ఎవడూ రచించలేదు. మరి రచించకుండా ఎలా వచ్చిందండి? యస్య నిశ్వసితం వేదాహ అంటారు. పరమాత్మ యొక్క నిశ్వాస వేదం. ఎంత ఉంది ఆ వేదము చెప్పడానికి ఎవడి తరం కానే కాదు. అంత పెద్దది అన్నమాట వేదం అనేది. అందుకే యస్య నిశ్వసితం వేదాహ అన్నారు. చాలా పెద్దదన్నమాట. అలాంటి అసంకీర్ణమైనటువంటి ఆ వేదాన్ని మన కోసం వ్యాసుడు 4 భాగాలుగా విభజించి, ఇవి రుక్కులు, ఇవి యజస్సులు, ఇవి సామము, ఇది అధర్వము అని తెలియజేశారు. అందుకే వేదాలు ఇన్ని అని చెప్పడానికి లేదు. అనంతావై వేదాహ అంటారు. వేదాలు అనంతాలు. అలాంటి ఆ వేదరాశిలో ఋగ్వేదం ఎన్నున్నాయి, యజుర్వేదం ఎంత, సామవేదం ఎంత, అధర్వ వేదం ఎంత, ఇవన్నీ శాఖోపశాఖలు అన్నమాట. మనకి ఋగ్వేదం తీసుకుంటే 21 శాఖలు ఉన్నాయి. అలాగే యజుర్వేదం 101 శాఖలు. శాఖలు అంటే కొమ్మలు అన్నమాట. ఒక చెట్టుని తీసుకుంటే ఎలా కొమ్మలు ఉంటాయో అలాగ ఋగ్వేదానికి 21, యజుర్వేదానికి 101 శాఖలు, సామవేదం 1000 శాఖలు, అధర్వ వేదం 9. మొత్తం కలిపితే 1131 శాఖలు. అంత పెద్దదనమాట వేదం. ఈ వేదం ఒక్కొక్క శాఖని అధ్యయనం చేయడానికి సుమారు 12 సంవత్సరాలు వేదాధ్యయనానికి పడుతుంది. ఇక దాని అర్థ విశేషాలు తెలుసుకోవడానికి ఇంకో 12 ఏళ్ళు పడుతుంది. దానికి ఆచరణలోకి తెచ్చుకోవడానికి జీవితం సరిపోదు. ఒక్క వేదం చేయటానికే ఇంత పడితే ఇన్ని వేదాలు అధ్యయనం చేయాలంటే మన వల్ల అవుతుందా? అందుకని ఈ వేదాన్ని ఇచ్చారు. ఎవరో కూర్చుని రాసింది కాదది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనం గ్రంథాలు ఏవైనా చూస్తే ఎవరో రాసినవి మనం చూస్తున్నాం. కానీ ఇది అపౌరుషేయమాయ్, ఏ పురుషుడు రాయనటువంటిది. నిత్య నిర్దోషమాయ్ అంటున్నారు. నిత్యమాయ్, నిర్దోషమాయ్ అని రెండుగా తీసుకోవాలి. నిత్యము ఎప్పుడు ఉండేది. పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. వేదానికి ఎప్పుడు కూడా అంతం అనేది లేదు. అలాంటి నిత్యమాయ్, నిర్దోషమాయ్, ఏ దోషము లేదు వేదానికి అంటున్నారు. ఏమండి దోషం అంటే ఏమిటండి? దాన్ని వివరిస్తున్నారు. మనిషి రాసే గ్రంథాలకి 4 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ఈ దోషాలు అనేవి లేవు వేదానికి. ఏమిటి ఆ దోషాలు? భ్రమ, ప్రమాద, విప్రలంబ, అశక్తి అని 4 దోషాలు. దాంట్లో మొట్టమొదటిది భ్రమ. ఏమిటి భ్రమ అంటే? భ్రమమావదు అతస్మిన్ తద్బుద్ధి. తనది కాని దాని యందు తనది అనే బుద్ధి ఉంటే దాన్ని ఏమంటారు? భ్రమ అంటారు. భ్రమపడిపోయి ఇది ఇదే అంటున్నాం. ఇప్పుడు మనం శరీరాన్ని చూస్తున్నాం. ఈ శరీరం మనం ఒకటి కాదు. కానీ ఏమంటున్నాం మనం? నేనండి నేను అంటున్నాం. అందువల్ల శరీరం నువ్వు కాదు కదా. దీనికే ఇంకో ఉదాహరణ మన పెద్దలు చెప్తూ, రజ్జౌ సర్పత్వ బుద్ధి అంటున్నారు. రజ్జౌ అంటే తాడు యందు, సర్పత్వ బుద్ధి అంటే పాములాగా భావిస్తున్నాడు. చీకట్లో ఒకడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుకుని ఉంది. పాము లాంటి ధర్మం అంతా దాని తాడులో ఉంది. పాము ఎలా చుట్ట తిరిగి ఉంటుందో అలాగే తిరిగి ఉండడం, అలాగే దానికి ముడి వేస్తే ఆ ముడి పైకి లేచి ఉంది. అది పడగ విప్పినట్టుగా ఉంది. వంకర్లు తిరిగి ఉండడం,
ఇవన్నీ చూశాడు. చూసి ఒక్కసారి భయపడిపోయాడు. అమ్మో, పాము 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 అనుకున్నాడు. వేరే వాడు అక్కడికి దీపం తెచ్చి చూస్తే, అయ్యయ్యో ఇది పాము కాదురా, తాడు అన్నాడు. అప్పుడు వాడికి భయం పోయింది. కానీ ఈ లోకంలో మనందరికీ ఆ భ్రమ తొలగాలి అంటే శాస్త్రం అనే దీపం కావాలి. ఆ శాస్త్రం అనే దీపాన్ని చూపించే గురువు కావాలి. అందువల్ల ఇక్కడ భ్రమ అనేది మామూలు వ్యక్తులు, లోకంలో ఉన్న వాళ్ళకి ఈ భ్రమ కలుగుతూ ఉంటుంది. పరమాత్మ గురించి చెప్పాలి అంటే వేదమే మనకి తెలియచేయాలి. అలా కాకుండా వేదాన్ని బేస్ చేసుకోకుండా నాకు తోచింది నేను చెప్తాను అంటే వాడు భ్రమపడ్డట్టే. పుట్టిన దగ్గర నుంచి ఆ తేనె గురించి వాడికి తెలియదు ఒక వ్యక్తికి. అలాంటి వాడికి తేనె గురించి వర్ణించరా అంటే, తేనె ఎలా ఉంటుందంటే, వాడు పశువుల కాపరి, రోజు ఆవులకి కుడితి పోస్తూ ఉంటాడు. ఆ కుడితి ఇలా ఉంటుంది అన్నట్ట. అంటే వాడికి తేనెకి కుడితికి తేడా తెలియదు. అందువల్ల వాడి బుద్ధి అంతా దేని మీద ఉంది? మధురం అంటే దాని మీదే ఉంది. అందువల్ల ఒకసారి ఆ అనుభవం తెలిస్తే కదా దాని గురించి వర్ణించాలి. మనకి లోకంలో తెలిసిన వాటి గురించి మనం వర్ణించగలుగుతాం. ఇప్పుడు గగన కుసుమము అన్నారు. ఎవరైనా వర్ణించగలుగుతారా? గగన కుసుమం అంటే కూడా కొంతమందికి చెప్తే ఏ రంగులో ఉంటుందండి అన్నారు. అసలు ఆ పుష్పమే ఉండదు. గగనం అంటే ఆకాశం. ఆకాశంలో పుష్పం ఉంటుందా? అందువల్ల ఆకాశంలో పుష్పం ఉండదు కనుక ఓ ఉదాహరణగా మన వాళ్ళు ఇస్తున్నారు. మనకి ఇలాంటివి మనం చూసి ఒకదాన్ని వర్ణించాలి అంటే దాన్ని చూస్తే తప్ప మనం వర్ణించలేము. మనకు ఆ శక్తి ఉండదు. అలాగే పరమాత్మ గురించి వర్ణించాలంటే ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా భ్రమపడి ఆ పరమాత్మ ఇలా ఉంటాడు అని, ఇదిగో తాడును చూసి పాము అనుకున్న బుద్ధి మామూలు మనుషులు రాసే గ్రంథాలకు ఉంటుందండి. అదొక దోషం కలుగుతుంది. దాన్ని భ్రమ అన్నారు. రెండు, విప్రలంభము. విప్రలంభము అంటే పిరరై ఏమాత్తి చొల్లుగై అంటున్నారు. పిరరై ఇతరులని ఏమాత్తి చొల్లుగై, ఏమార్చాలి, మోసగించాలి అని చెప్పే మాటలు అనమాట. జియర్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నగారు మహాపండితుడు, తమ్ముడు గారికి శృత పాండిత్యం, అంత పెద్ద పాండిత్యం ఏం లేదు. కానీ అన్నగారు ప్రవచనం చెప్తుంటే నలుగురు మాత్రమే కూర్చుంటారట. తమ్ముడు చెప్తుంటే లక్షలాది మంది వస్తున్నట్ట జనాలు. మా తమ్ముడికి ఇంత శక్తి ఎలా వచ్చిందో చూద్దామని ఈయన కూడా వెళ్ళాట ఉపన్యాసానికి. రామాయణం చెప్తున్నాడు అన్నగారు. చెప్తూ చెప్తూ రామో లక్ష్మణమబ్రవీత్ అన్నట్ట. అనగానే అన్న అనుకున్నట్ట, వామ్మో వీడు బాగానే చదివాడే శ్లోకం అనుకున్నట్ట. ఏం చెప్తాడు వీడు, దీనికి వ్యాఖ్యానం చూద్దాం అనుకున్నట్ట. ఈ రోజంతా దీని మీదే ప్రవచనం అన్నట్ట. తమ్ముడు చెప్తూ రాము అంటే రామచంద్రుడు, లక్ష్మణ అంటే లక్ష్మణ స్వామి, అభ్ర అంటే ఆంజనేయ స్వామి, వి అంటే తోక, ఉత్ అంటే తోక కట్టిన గంట అన్నట్ట. గురువు ఆ అన్నగారు విని, ఈ సంస్కృతం ఎక్కడ నేర్చుకున్నావురా అని చెప్పి సాష్టాంగ నమస్కారం పెట్టి, ఆ కింద కూర్చున్న వాళ్ళందరూ ఇతను చాలా బాగా చెప్పాడని చెప్పి కరతాళ ధ్వనులు చేసి అతనికి చాలా హంగామా చేశారట. అయ్యో, వాస్తవమైనటువంటి ఒక అర్థాన్ని కూడా స్ఫుటంగా మంచిగా చెప్పలేకపోతున్నాడే, ఇలాంటి వాడి ప్రవచనాన్ని వీళ్ళంతా అమాయకులు వింటున్నారే, అయ్యయ్యో అని అన్నగారు బాధపడి తమ్ముడికి చెప్పేటవరే, తప్పురా ఇది నువ్వు చెప్పేది అని మంచి చెప్తున్నా అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందువల్ల ఇక్కడ భ్రమ కాదు, ప్రమాదం కాదు, ఎదుటివాడిని ఇక్కడ ప్రమాదం, ఎదుటివాడిని మోసం చేయాలి, ఏదో చెప్పాలి. దాని ఉదాహరణ చెప్తూ ఉంటారు. నవ అని ఒకటి ఉందనుకోండి. నవ అనే దానికి 9 అని అర్థం ఉంది. నవ అంటే కొత్తది అని అర్థం ఉంది. ఎక్కడైనా చెప్పేటప్పుడు ఒకటికి ఒకటి చెప్పారనుకోండి, అర్థం మారిపోతుంది అనమాట. అందుకని ఎదుటివాడిని మోసం చేయడానికి కొంతమంది అక్కడ లేనిపోని అర్థాలు చెప్తుంటారు. ఎందుకంటే సంస్కృతంలో ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు ఉన్న వాటిని జాగ్రత్తగా కనుక చెప్పకపోతే, వాడికి తోచింది చెప్తే చాలా ప్రమాదం. ఇప్పుడు చూడండి, పరమాత్మకి గుణాలు లేవు అని నిర్గుణ, నిరంజన అని వేదం చెప్తుంది. నిర్గుణ అన్నారు గనక దేవుడికి గుణాలే లేవు అని వర్ణించారు. దేవుడికి రూపం లేదు అన్నారు, అరూప అన్నారు. వేదం చెప్తుంది అపాణిపాద జవనో గృహీత
ఆయనకి పాదాలు ఉండవు కానీ బాగా పరిగెత్తగలుగుతాడు. ఆ అలాగే పశ్యతి అచక్షు, కళ్ళు లేవు కానీ అన్ని చూస్తాడు అని చెప్పారు. దీన్ని చూసి చూసారా, దేవుడి కళ్ళు లేవు, అలాగే ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు అని చెప్పాడు ఒక ఆయన. అయ్యయ్యో, దాని అర్థం అది కాదు. భగవద్ రామానుజులు మనకి చక్కగా తెలియచేస్తారు. అందుకే రామానుజులు ఆ పరంపరలో ఉన్న పెద్దలు వాస్తవాన్ని మనకి తెలియచేస్తారు అంటారు మన ఆచార్యులు. రామానుజు వారు చెప్పే నిర్వాహం చూడండి ఎంత బాగుందో. గుణాలు లేవు అంటే అర్థం మనలాంటి గుణాలు లేవని అర్థం. మనకుండే గుణం ఈ క్షణంలో ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతుంది. కానీ ఆయన గుణం అలాంటిది కాదు. రామాయణంలో మనం వింటున్నాం కదా, బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే. మీ అబ్బాయిలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో అని దశరథుడి దగ్గర పురజనులందరూ చెప్పారట. అలాంటి కళ్యాణ గుణాలే ఆయనలో ఉంటాయి తప్ప చెడ్డ గుణం ఒక్కటి ఉండనే ఉండదు. అందుకే ఒక కవి అంటాడు, స్వామి నీలో గుణాలు దోషాలు ఉన్నాయా, లెక్క పెడదామంటే వల్ల కావట్లేదు అన్నట్ట. అంటే అదేమిటి, నాలో గుణాలు ఉన్నాయని తెలిసిన దోషాలు కూడా ఉన్నాయా, అందులో లెక్క పెట్టలేనని ఉన్నాయా, ఏమిటయ్యా అవి చెప్పు అంటే, గుణ దోషాశ్చ శాంగిని, ఎన్నున్నాయో చెప్పలేం, అయితే చెప్పు అన్నారు. అన్నప్పుడు ఆ గుణాలు చెప్పాలి అంటే అవి అనంతంగా ఉన్నాయి. అనంతంగా ఉన్న వాటిని నేను ఎక్కడ లెక్క పెట్టగలను? ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టలేనట్టుగా నీలో ఉన్న గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి గనక అవి లెక్క పెట్టలేకపోతున్నా. మరి దోషాలు ఏమిటో లెక్క పెట్టన్నట్ట. దోషాలు కూడా లెక్క పెట్టలేను అన్నట్ట. సంఖ్యాతం నైవ శక్యంతే. ఇన్ని సంఖ్య అని చెప్దామంటే నైవ శక్యంతే, నా వల్ల కావట్లేదు దోషాలు అన్నట్ట. ఎందుకు వల్ల కావట్లేదు అని అడిగితే అసలు ఉంటే కదా దోషాలు, లేవు గనక లెక్క పెట్టలేకపోతున్నాను. అభావాదేవ పశ్చిమ అంటే రెండోది, గుణాలు మొట్టమొదటిది పూర్వం, పశ్చిమ అంటే తర్వాతదని అర్థం అనమాట. అలా దోషాలనే ఒక్కటి లేవు గనక అవి లెక్క కట్టలేకపోతున్నా, గుణాలు చాలా ఉన్నాయి గనక అవి నేను లెక్క పెట్టలేకపోతున్నా అన్నారు. అందువల్ల అటువంటి గొప్ప కళ్యాణ గుణాలే కలిగిన వాడు గనక మనలాంటి గుణాలు లేవని చెప్పారనమాట. అలాగే రూపం లేదంటే మనలాంటి రూపం లేదని అర్థము. అందుకని ఇవి సమన్వయం చేసుకోవడంలో చాలా జాగ్రత్త ఉండాలి. భగవద్ రామానుజులు అలా సమన్వయం చేసి చూపిస్తారు. గొప్ప మహనీయులు అనమాట. అజాయమాన, పుట్టుక లేదు పరమాత్మకి. బహుధా విజాయతే, మూళ్ళని జన్మలెత్తాడు. ఎలా చెప్తారు? అందుకే దీనికి రామానుజులు తెలియజేశారు, దేవుడికి పుట్టుక లేదు అంటే మనలాంటి పుట్టుక లేదు. ఇలాంటి వాటి దగ్గర చెప్పడానికి కొంతమంది ఇతర మతస్థులు సంప్రదాయస్తులు దేవుడికి జన్మ లేదు కానీ పుడుతున్నాడు, అందుకని ఏం చెప్పాలి, అరే అసలు జన్మ లేదు, ఆయన పుట్టడం లేదు, ఇదంతా ఒక ట్రాష్, అంతా మాయ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప దాన్ని సవ్యంగా అందించలేకపోతున్నారు. దాన్ని మన పెద్దలు రామానుజులు అందించారనమాట. అందుకని ఇక్కడ ఇలాంటి వాటి దగ్గర ఎవరినన్నా ఏమన్నా చెప్పాలంటే వాళ్ళని మోసగించే మాటలు మాట్లాడుతున్నారు. దానికే విప్రలంబము అని చెప్పారు. భ్రమ అయిపోయింది, ప్రమాదం అయిపోయింది. మనుషులు చేసే గ్రంథాలకు ఉండేటువంటి దోషాలు అనమాట. ఈ విప్రలంబం తెలుసుకున్నాం. విప్రలంబం అంటే మోసం చేయటం. మూడవది ప్రమాదము అన్నారు. ప్రమాదము అంటే ప్రమాదో అనవధానత అని తెలియజేస్తుంది అనమాట. ప్రమాదము అంటే పరాకుగా ఉండడం. ఏదో రాస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఆ చేసేది పరాగ్గా ఉంటున్నాడు తప్ప లక్ష్యం లేదు వాడికి. అందుకే ఇక్కడ తెలియజేస్తున్నారు, ప్రమాదము అంటే చెయ్యు మొదన్నిలు కొరుక్కొళ్ళిల్లామై, చెయ్యాల్సిన దాంట్లో గురి లేకపోవటం, లక్ష్యం లేకపోవటం. కొంతమందికి ఆ చదువు మీద, వినే దాని మీద లక్ష్యం ఉండదు. ఏదోలే మనకెందుకులే. కొంతమంది చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, కానీ వాడి మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, వాడి దృష్టి అక్కడ ఉండదు. అందువల్ల వాళ్ళది ఎటేటో వెళ్తూ ఏవో చేస్తుంటారు, కానీ దాని మీద గురి ఉండదు. ఇది ప్రమాదము అన్నారు. ఇక నాలుగవది అశక్తి. మనిషి రాసే గ్రంథానికి ఉండే దోషంలో శక్తి లేకపోవటం. ఒక దాన్ని వర్ణించాలి అంటే శక్తి ఉండాలి కదా.
ఆ శక్తి లేదట. అశక్తి. ఇప్పుడు ఒకసారి ఈ అశక్తి గురించి జీర స్వామి వారిని అడిగా. స్వామి అశక్తి అని ఎందుకు అడిగారండి అని అడిగితే, శక్తి లేకపోవడం ఎలా ఉంటుంది? ఎవడో ఒకడు ఏదో ఒకటి రాస్తారు కదా అంటే, గురువు గారు చెప్పారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అది రాసి చెప్పండి అని అన్నారు. చెప్పండి అన్నారు. తీపి ఎప్పుడన్నా తిన్నారా అన్నారు. తిన్నానండి. ఏం తిన్నారు అన్నారు. పటిక బెల్లం ఇలాంటివి తీసుకున్నాం. పటిక బెల్లం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుందండి. దాని రుచి చెప్పండి, నేను రంగు అడగలేదు కదా అన్నారు. సరే రుచి అయితే తీయగా ఉంటుందండి. ఆ తీపండి ఏమిటో రాయండి అన్నారు. తీపంటే ఏమిటో నేనేం రాస్తాను? అది తిన్నవాడికే తిరిగిను అని రాశా. అంతే కదా! ఎవరు తింటే వాడికి అనుభవం. అంతే తప్ప తీపి అంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇవేం చెప్పినా ఏది తిన్నా రుచిగానే ఉంటుంది. కొంతమందికి చేదు రుచిగా ఉంటుంది. కొంతమందికి పులుపు రుచిగా ఉంటుంది. పుర్రెకో రుచి అంటారు కదా! అందువల్ల ఒక్కొక్కడికి పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. అందువల్ల ఒకదాన్ని వర్ణించాలి అంటే ఇప్పుడు మధురము వర్ణించలేం. అందువల్ల ఇక్కడ ఇలా మన జీఎస్ వారు తెలియజేశారనమాట. అశక్తి మనిషికి ఆ పరమాత్మ గురించి వర్ణించాలంటే చాలా కష్టము. సామాన్యమైన ఒక వస్తువుని వివరించడమే మనకి రాకపోతే, ఈ వస్తువును సృజించిన ఆ సర్వేశ్వరుడు మన కంటబట్టలేదే. నా చక్షుషా పశ్యతి కశ్చనైనం. వేదం చెప్తోంది. ఈ నేత్రాలకి మనకి కనిపించేవాడు కాదు, ఇలా ఉంటాడని చెప్పడానికి ఎవడి తరం కానే కాదు. అందుకే ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆయన ఎంతటి వాడు అంటే మనకి చెప్తూ ఆ ప్రణకాత్ సర్వయేవ సువర్ణ, అంత సువర్ణ రంగులో ఉంటాడు. ఆప్రనఖాత్ నఖాలు గోడు చూసిన ఆ హిరణ్య శ్మశ్రు, ఆయనకు ఉండేటువంటి గడ్డాలైనా మీసాలైనా బంగారం 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 అంటే బంగారపు రంగు అని అర్థం లేదు. ఆయన పాదార విందాలు చూస్తే కరారవిందేన పదారవిందం మనం చదువుతాం. ఆయన చేతులు అరవిందాలు, పాదాల అరవిందాలు, ముఖారవిందం అంటున్నాం, ముఖం అరవిందం అంటున్నారు. మరి ఇలాంటి అరవిందం అని ఒక తామర పుష్పాన్ని మనం చూపించి చెప్తున్నామే, అంటే తామర పుష్పాల్లా ఉంటాయా అంటే, ఏమండి ఇవి మన లోకంలో ఆయన అందాన్ని చెప్పాలంటే ఇంతకంటే గొప్పది ఇంకోటి లేదు గనక వీటిని మనం చూపించి చెప్తున్నాం. ఇదిగో తామర పుష్పంలా ఉంటుందండి. అలాగే ఆయన నేత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశిస్తాడండి. అంటే సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఉంటాయా? చంద్రుడిలా మనస్సు ఉంటుందిరా. చంద్రమా మనసో జాత. ఆ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. ఆయన మనస్సు చంద్రుడండి అంటే అంత చల్లగా ఉంటుందని అర్థం. అంటే అంత చల్లగా ఉంటుందా? అంటే చంద్రుడికి కూడా మన వృద్ధిక్షయాలు ఉన్నాయి కదా! ఆయన మనస్సుకు కూడా వృద్ధిక్షయాలు ఉంటాయా? సూర్యుడికి అప్పుడప్పుడు గ్రహణం పడుతుంది. ఆయన కన్నుకు కూడా అలా అవుతుందా? మరి సూర్యుడు ఆకాశంలో ఉంటే ఒక్కోసారి బాధపడుతున్నాడే. ఎండలో ఉండలేకపోతున్నామే. చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఆయన నేత్రాలు అలాంటివే కాదు. లోకంలో ఎక్కడెక్కడ ఏదేది శ్రేష్టమైనది ఉందో ఆ శ్రేష్టమైన వాటిని ఉదాహరణగా చూపించి చెప్పడం తప్ప వేరు కాదు. నాకు ఎప్పుడూ ఒక భావన అనిపిస్తూ ఉంటుంది. అది మీతో పంచుకుంటా. ఒక ఆవిడ వస్తే సుబ్బమ్మ గారని వచ్చింది. ఆవిడని చూసి ఇప్పుడు ఇందాక ఆవిడ వచ్చారు. చక్కగా బొట్టు పెట్టుకున్నారు. చక్కగా ఉన్నారు. ఆవిడని చూసి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అన్న. నిజంగా లక్ష్మీదేవి వచ్చినప్పుడు మా సుబ్బమ్మలా ఉన్నావు అని అంటారా? అనరు కదా! నిజమైన లక్ష్మీదేవి యొక్క రూపం వేరు. అలాగే మన వంటస్వామి చక్కగా పెరుమాళకి మంచి ప్రసాదం పెట్టారు. ఆ చారు పోశారు. ఆ చారు తిన్న ఈయన అబ్బా అబ్బా అమృతంలా ఉంది అన్నట్ట. అనగానే దేవతలు అనుకున్నారట, వీడికి అమృతం రుచి తెలియక ఇలా అంటున్నాడు, నిజమైన అమృతం తీసుకొద్దాం అని నిజమైన అమృతం తెచ్చారట. తెచ్చిన తర్వాత మా వంటస్వామి పెట్టిన చారులో ఉంది అంటారా ఎవడైనా? దాన్ని వర్ణించాలంటే అనకూడదు. అమృతం అనేది చాలా గొప్పది. దాన్ని వర్ణించడం ఎవరి తరం కానే కాదనమాట. కానీ తెలియని దాన్ని ఒక దాన్ని చెప్పాలి అంటే, తెలుసున్న దానికి చెప్పడానికి తెలియని ఒక అద్భుతాన్ని మనం చెప్తుంటాం. ఎక్కడైనా ఒక అందం కనపడింది, అద్భుతం అంటారు. చెప్పడానికి వీలు కాదండి. ఏం తేజస్సండి! సాక్షాత్తు దేవుడిలా ఉన్నాడండి అంటారు. అంటే దైవము అంటే ప్రకాశము అని అర్థం. అందువల్ల అటువంటి గొప్ప ప్రకాశం లాంటి రూపం అని అర్థం. అంతే తప్ప వేరు కాదు. అలా వర్ణించడానికి లోకంలో మనకి కొన్నిటిని
వర్ణించడానికి సామర్థ్యం ఉంటుంది, కొన్నిటిని చెప్పడానికి సామర్థ్యం ఉండదు అనమాట. అందువల్ల మనిషి చేసే గ్రంథ రచనలో ఒకదాన్ని పూర్తిగా వివరించడం వాడి వల్ల కాదు, అది అశక్తి అని చెప్పారు. దానికే చెప్తున్నారు అర్ధ నిర్ణయత్తిల్ పిన్నాట్టుహై. పరమాత్మ యొక్క లేదు ఆయన వైభవాన్ని చెప్పే వేదాన్ని వివరించాలి అంటే వీడు ఏం చేస్తాడు, పిన్నాట్టుగా ఒక అడుగు వెనక్కే చేస్తాడట దాని అర్థాన్ని నిర్ణయం చేయడంలో. అందువల్ల మన వల్ల కాదు. అందువల్ల ఈ దోషాలేవి లేదు గనక దాన్ని నిర్దోషమాయ్, ఏ దోషము లేనిది వేదము అన్నారు. అలాగే స్వతః ప్రమాణమాన, స్వతః ప్రమాణం, తనకి తానే ప్రమాణం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఎవరైనా చెప్పారంటే అరే నువ్వు ఎలా చెప్పావు, దీనికి ఆధారం ఏమిటని అడుగుతాం. ఆధారం అంటే అదిగో వేదం చెప్పిందండి అని చెప్తాం. మరి వేదం దగ్గరికి వెళ్ళి ఆ వేదం చెప్పే అర్థాలు చూసి నువ్వు ఇలా చెప్పావు కదా, నీకు ప్రమాణం ఏమిటి అని అడుగుతారా ఎవరైనా? అలా అడిగితే వేదానికి ఇంకొక ప్రమాణం ఏదీ లేదు. అదే మనకి తెలియజేస్తున్నారు. శాస్త్రంగళిల్ సొల్లుగిற అర్థంగడుక్కు ప్రమాణమాగ తన్నై అపేక్షిక్కుమా పోలే. శాస్త్రంలో ఉన్న అర్థాలు చెప్పాలి అంటే ఆ అర్థాలకి ప్రమాణం తానే తప్ప ఇంకోటి ఏదీ లేదు. ఎవరిని అడిగితే నేను చెప్పా ఇంతే చేపో అంటుందంటే ఏవం వేద ఇత్యుపనిషత్, ఇది ఇంతే అని వేదం నిష్కర్షించి చెప్తుంది అనమాట. అందువల్ల అటువంటి వేదత్తయ్యం అన్నారు. ఇక వేదము అన్నారు. ఏమిటండి వేదము అంటే? ఇప్పటిదాకా వేదానికి ఉన్న పర్యాయ పదాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇక వేదం అంటే ఏమిటో చెప్తున్నారు. వేదయతి ఇది వేద, వేదయతి తెలియచేస్తుంది కనుక దాని పేరు వేదము అన్నారు. ఎవరిని తెలియజేస్తుంది, ఏమి తెలియజేస్తుంది అంటే ఈ లోకంలో ప్రతివాడు అన్వేషించేది ఆనందమే. ఆ ఆనందాన్ని పొందాలంటే ఇదిగో పలానా చోటు ఉందిరా అని చూపిస్తుందట. అయితే ఒకేసారి పెద్దదాన్ని చూపించదు, సామాన్యమైన వాటన్నిటిని చూపిస్తూ చూపిస్తూ పెద్దదాని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు చిన్నప్పుడే మనం పుట్టగానే ఆవకాయ అన్నం తినం కదా, పిల్లవాడికి పాలు ఇస్తారు. ఆ చిన్న చిన్నగా పాలు తర్వాత ఒక 6వ మాసంలో అన్నప్రాసన కొంచెం పాయసం పెడతారు. ఆ తర్వాత ఇక ఆవకాయలు మాగాయలు ఇంకా అన్ని తింటాడు అనుకోండి. తిన్న తర్వాత వాడే ఉన్న శరీరం కూడా పోగొట్టుకుంటాడు. అందుకే అద్యతేత్తిచ భూతాని, అత్తి అంటుంటారు కదా, తినబడేది ఏదో దానికి పేరు అన్నము అంటారు. ఆ తినే డోసు కంటే ఎక్కువ తింటే అది మన్ని తింటుందట. అందుకని ఆహారం తినటం కూడా జాగ్రత్తగా ఉండాలి అని మనకి వర్ణిస్తుంది శాస్త్రం. అందువల్ల ఇక్కడ వేదము అంటే తెలియజేస్తుంది. ఎవరిని తెలియజేస్తుంది అంటే ఎవడు ఈ లోకంలో మనందరికంటే గొప్పవాడో, ఎవరిని పొందితే ఆనందం అనేది ఎప్పుడు ఉంటుందో ఆ ఆనందాన్ని మనకి చూపిస్తుంది వేదం. అయితే మొట్టమొదట నేరుగా ఆనందాన్ని చూపించదు. లోకంలో 2 రకాల వ్యక్తులు ఉంటారట. ఒకరు ముముక్షువులు, 2 ముముక్షువులు. ముముక్షువులకే ఆస్తికులు అని పేరు. விபுத்சுக்களாய் ஆஸ்திகராய் இருப்பார்க்கு స్వార్థ ప్రకాశమాయిరుక్కయ్యాలే వేదం ఎన్గిరదు. వేదం అని ఎందుకు చెప్తున్నారు? విభుత్సువులు అంటున్నారు. విభుత్సువు అంటే భోక్తుం ఇచ్చుహు, బుభుక్షు అంటారు. భోక్తుం తినాలనేటటువంటి కోరిక, తినాలి తినాలి అనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాడిని బుభుక్షువు అంటారు. అలాంటి వాడికి వేటి మీద ఆశ ఉంటుంది? అన్న పానాదుల మీద. ఉండియే ఉడయే అని ఆడవాళ్ళు అంటారు కదా, వాడికి ఎంతసేపు పరిగెత్తుతూ ఉంటాడు. ఎక్కడికి? ఎక్కడ బట్టలు ఉంటాయి, ఎక్కడ తిండి దొరుకుతుంది, ఎక్కడ తన ఇంద్రియాలకి ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో వాటి కోసం పరిగెత్తుతుంటారట. అలాంటి వాళ్ళకి బుభుక్షువు అని పేరు పెట్టారు. వాళ్ళు ఏం పొందాలో కూడా వేదం చెప్పింది. ఎందుకలా చెప్పడం అవసరమా? వేదం ఒకటే చెప్పచ్చు కదా. అంటే వేదం చేసే పని ఏమిటంటే ఈ సామాన్యమైనటువంటి ఆనందాలన్నింటినీ చూపిస్తుంది, సంతోషాన్ని చూపించిన తర్వాత వాడికి వాటి మీద అంత దృష్టి ఉండదు. అయ్యో నేను అనుభవించే కానీ ఇది నిజమైన ఆనందం కాదు అని దాన్ని వదిలిపెట్టేస్తాట. దీనికంటే గొప్పది, దీనికంటే గొప్పది ఏదని పై దాకా వెళ్తూ ఉండాలి. అందువల్ల అలాగా వీళ్ళకు కూడా కావాల్సినవన్నీ చెప్తూ ఉంటుంది. ధనం కావాలా, స్వర్గ సుఖాలు కావాలా, ఇదిగో ఇవన్నీ పొందండి. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత. జ్యోతిష్టోమము అనే యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది.
అందువల్ల మీరు స్వర్గానికి వెళ్ళండి. స్వర్గంలో ఏముంటాయి? చక్కగా రంభ, ఊర్వశి, మేనక వీళ్ళంతా ఉంటారు. అలాగే తాగి ఆ నందనవనాల్లో ఆడొచ్చు. ఇవన్నీ అక్కడ కనపడుతుంటాయి కనుక నీ చక్కగా వాటిని అనుభవించవయా అని వేదం చెప్తోంది. చెప్తూ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అది కూడా చెప్పింది. నువ్వు యజ్ఞం చేసావు, అక్కడికి పోతావు, కానీ నీ పుణ్యం పూర్తి కాగానే వాళ్ళు అక్కడి నుంచి నిన్ను నెట్టేస్తారు, మళ్ళీ ఈ లోకంలో పడతావు అని చెప్పగానే అమ్మమ్మో అలా పడ్డానికి వీల్లేదు. ఎక్కడ నేను చేరతానో చేరిన చోటు ఎప్పుడు నాకు పదిలంగా శాశ్వతంగా ఉండాలి. నాకు కలిగే ఆనందం కూడా మధ్యలో పోవడానికి వీల్లేదు. అలాంటిది ఎక్కడుందో చెప్పండి. అలాంటిది ఉందండి. ఆ స్థానానికి పేరే పరమపదం అన్నారు. అయితే దాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇగో వీటి మీద విరక్తి ఉండాలి. అంటే పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. పరమాత్మ మీద బాగా ఎవరికి రక్తి ఉంటుందో ఆ రక్తి ఉన్నవాడికి ఈ ప్రాపంచిక భోగాల మీద రాగం తగ్గుతుంది. మనకి ప్రాపంచిక విషయాల మీద అంటే ప్రాపంచిక విషయాల మీద దృష్టి బాగా ఉంటుంది అంటే మనకి దేవుడి మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్టేనండి. ఆయన మీద బాగా శ్రద్ధ ఉంటే ఇహలోకంలో ఉండే భోగాలు ఏవి మనకి అంత అనిపించదు. వాడికి ఏది తినాలనిపించదు, ఏవి తాగాలనిపించదు. మరి ఏమండి, మరి అందరూ తింటున్నారు కదా అంటే భగవంతుని ప్రసాద బుద్ధితో ఏదైనా స్వీకరించవచ్చు తప్ప నాకు అవి కావాలి, నేను ఇక్కడ ఉండాలి, ఇలా చేయాలి అనే బుద్ధి ఉండదు. ఒకవేళ మనకు అలా అనిపిస్తుంది అంటే ఒకంత మనకి లక్ష్యం నుంచి పక్కకు వెళ్తున్నాము, పరమాత్మ మీద రక్తి తగ్గిందనే అర్థం. అందుకే మనం నిజమైన ముముక్షువులుగా ఉండాలి అంటే ఆ భగవంతుని వేడుకోవాలి. తండ్రి, నాకు నీ మీద మనస్సుని కలిగించు, నీ మీద అమితమైన రాగాన్ని, ఆ ప్రేమని కలిగించు అని మనం వేడుకోవాలన్నమాట. అయితే ఆ పరమాత్మ మీద రాగం కలగాలంటే వాడెవడో తెలియాలి కదా. ఆ తెలియచేస్తుంది గనక దీనికి వేదము అని పేరు. అలాంటి వేదాన్ని మనకి పరమాత్మ ఇచ్చాడు. ఇచ్చి మరి ఆ వేదం యొక్క అర్థం తెలియాలి కదండి. ఊరికే నాకు ఆ కొత్త వేదం ఇచ్చేస్తే నేను తెలుసుకోలేను కదా అంటే వేదం యొక్క అర్థం నువ్వు తెలుసుకోవడానికి మళ్ళీ పరమాత్మ కొన్నిటిని ఇచ్చాడు. అవేమిటో రేపు మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంభూచరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.